ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన వస్తున్న సినిమా కల్కి. సలార్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. దీంతో రోజు రోజుకు కల్కి సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ మూవీ విడుదల తేదీ కూడా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనుకున్న టైంకి కల్కి విడుదల కాకపోవచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరగనుంది. అలాగే మే 7న కూడా 12 రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాబట్టి ఈసారి కల్కి సినిమా విడుదలకు ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారన్న సంగతి తెలిసిందే. పైగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలం ఎన్నికలకు 4 రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేయటం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సమయాల్లో ఉండే నియమ నిబంధనల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటే రాత్రులు గుంపులుగా తిరగడానికి వీలు లేదు. దీనితో సినిమాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవచ్చు. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో దెబ్బతినే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. కలెక్షన్స్ పై కూడా ఎన్నికల ప్రభావం పడే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. సో ఈ లెక్కన మే 9న కల్కి సినిమా విడుదలవ్వటం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. దీని గురించి వైజయంతి మూవీస్ వారి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులకు ఓ రకంగా ఇది బ్యాడ్ న్యూసే అయినా కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం కల్కి పోస్ట్ పోన్ అయితేనే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై మూవీ టీం నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 600 కోట్లతో వైజయంతి మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ డేట్ కి వైజయంతి మూవీస్ బ్యానర్ కి ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే వైజయంతి మూవీ బ్యానర్ లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న వచ్చి భారీ విజయాన్ని సాధించింది. అందుకే అదే డేట్ కి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.